శకుని యొక్క మాయాజూదంలో కౌరవుల చేత ఓడింపబడినటువంటి పాండవులు జూద నియమాన్ని అనుసరించి అరణ్యవాస అజ్ఞాతవాసాల కోసమని నగరాన్ని విడిచి ఏ విధంగా వెళ్ళారో విదురుడు ధృతరాష్ట్రుడితోటి వర్ణించి చెప్తున్నాడు. ధర్మరాజు కౌరవులు చేసిన అవమానం వల్ల తనకు కలిగిన కోపపు చూపులను ప్రజలు దహింపకుండా ముఖానికి గుడ్డ అడ్డు పెట్టుకుని వెళ్ళాడు. తన ముఖం కనబడనివ్వక భీముడు జరగబోయే యుద్ధంలో తనకు బాహుబలాన్ని ప్రదర్శించే అవకాశం కలిగినటువంటి దానికి సూచనగా తన 2 చేతుల్ని ప్రదర్శిస్తూ వెళ్ళాడు. అరణ్యవాస అజ్ఞాతవాస అనంతరం భారత యుద్ధం, కురుక్షేత్ర యుద్ధం, కౌరవవంశ వినాశనం తప్పదు అనేటటువంటి దానికి సంకేతముగా ఆ యుద్ధరంగంలో తను ప్రదర్శించేటటువంటి బాహుబలానికి సంకేతంగా చేతులు 2 చాపి వెళ్ళాడు భీముడు. అర్జునుడు ఇసుకను చల్లుతూ, ఇసుక చల్లితే ఏ విధంగా ఉంటుందో రేణువులు రేణువులుగా చల్లబడడం, అంతకంటే అసంఖ్యాకమైనటువంటి బాణప్రయోగం చేసి కౌరవులను యుద్ధరంగంలో నిర్మూలిస్తాననేటువంటి దానికి సంకేతముగా అర్జునుడు ఇసుకను చల్లుతూ వెళ్ళాడు. నకులుడు తన అందమైన రూపంలో దుఃఖఛాయలు కనపడకూడదని శరీరానికి దుమ్ము కప్పుకుని వెళ్ళాడు. పాండవుల 5గురిలోనూ నకులుడు చాలా అందమైనటువంటి వాడిగా చెప్పబడుతోంది. తన అందమైన ముఖంలో విషాద ఛాయలు ప్రజలకు కనపడకూడదని ముఖానికి శరీరానికి దుమ్ము పులుముకొని వెళ్ళాడు. సహదేవుడు తన దీనవదనం చూసిన వారికి కీడు కలుగుతుందనే ఆ బాధ చేత ముఖాన్ని దించుకొని వెళ్ళాడు. ద్రౌపది దుశ్శాసనుడి యొక్క స్పర్శతో అపవిత్రమైనటువంటి తన వెంట్రుకలను జార విడిచి కౌరవుల యొక్క భార్యలకు కూడా, ఆ కౌరవుల యుద్ధరంగంలో మరణించిన తర్వాత పట్టబోయేటటువంటి కౌరవుల భార్యల యొక్క దీనస్థితికి సంకేతంగా ఆమె కురులను జార విడిచి శోకమూర్తి పాండవుల వెంట వెళ్ళింది. పాండవుల యొక్క పురోహితుడైనటువంటి ధౌమ్యుడు యుద్ధరంగంలో మరణించినటువంటి కౌరవుల యొక్క పరలోక క్రియలను సూచించేటటువంటి రుద్ర యమ సంబంధమైనటువంటి సామగానాన్ని పెద్దగా ఆ గానం చేస్తూ వెళ్ళాడు. ఈ విధంగా పాండవుల 5గురు, ద్రౌపది, వారి పురోహితులైనటువంటి ధౌమ్యుడు అరణ్యవాసం కోసం బయలుదేరినటువంటి వాళ్ళు.